చూస్తుండగానే మరో కొత్త పదం వాడుకలోకి వచ్చేసింది. అమెరికా అధ్యక్షుడు మన దేశంతో మసాలా డీల్ కోసం ప్రయత్నిస్తున్నారట. ఇంతకీ ఈ మసాలా డీల్ అంటే ఏంటి? అంటే మన దేశంలో లభించే మసాలా దినుసుల గురించిన ట్రేడ్ డీల్ అంటే నో అంటున్నారు నిపుణులు. మసాలా అన్న పదానికి చాంతాడంత ఫుల్ ఫామ్ ఉంది. అదేంటంటే మ్యూచువల్లీ అగ్రీడ్ సెటిల్మెంట్స్ అచీవ్ త్రూ లివరేజ్ ఆర్మీ ట్విస్టింగ్ అన్నమాట. అంటే భారత్ లో మసాలా డీల్ కోసం ప్రస్తుతం ఆడుతున్న టారిఫ్ గేమ్స్ అవే అంటున్నారు నిపుణులు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన దేశం పట్ల అక్కసు వెళ్ళగక్కడం అన్నది ఒక వ్యూహం ప్రకారమే చేస్తున్నారు. ఇటు మన దేశం మిత్ర దేశమని ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రియ స్నేహితుడని చెబుతూ, మరోవైపు ఆయన యూరోపియన్ యూనియన్ ను కూడా తమలాగే భారత్ పై 100% పన్నులు విధించాలని డిమాండ్ చేస్తున్నారు. యుద్ధంలో యుక్రెయిన్ ప్రజలను చంపుతున్న రష్యాను శిక్షించాలంటే భారత్ పై పన్నులు విధించాలంటూ వింత వాదన చేస్తున్నారు. ఆ వెంటే ప్రధాని మోదీని కలుసుకోవడానికి ఆతృత ప్రదర్శిస్తూ మన దేశంతో వ్యాపార ఒప్పందం కుదుర్చుకుంటూ స్వరం మార్చారు. ఇదంతా ఒక విమిక్రీ అనిపిస్తోంది. గతంలో అమెరికా ఇటువంటి వైఖరిని అనుసరించడాన్ని భారత్ చూసింది. ఓ చేతిలో క్యారెట్, మరో చేతిలో కర్ర పట్టుకున్న చందన దీని వ్యవహార శైలి ఉంది. భారత్ విషయంలో తీయటి కబుర్లు చెబుతూనే ఐరోపా సమైక్యను మన వైపు ఉసుగొల్పుతున్నారు. ట్రంప్ మాటలు నిజమే అని నమ్మడం ప్రమాదకరమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐరోపా సమైక్యను ఉసుగొల్పడం, భారత్తో చర్చలు జరుపుతామని చెప్పడం, టారిఫ్లను 50% పెంచడం, ఇవన్నీ మసాలా డీల్స్ కు బలమైన ఉదాహరణలుగా వారు చెబుతున్నారు. ఇండియాను ట్రాప్ లోకి నెట్టాలని ట్రంప్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఇప్పటికే నివేదికలు వెలువడ్డాయి. అంటే అధికార బలంతో, పరస్పర అంగీకారంతో ఒప్పందాలు చేసుకునేలా ఒత్తిడి పెంచడం. వీటిని చేసుకుంటే భారత్ కు ఎటువంటి ప్రయోజనం ఉండదని నివేదికలు చెబుతున్నాయి. ట్రంప్ చేష్టలకు విసిగిపోయి వాటిని తాత్కాలికంగా ఆపించేందుకు మన ఎగుమతిదారులను బలి చేయాల్సి ఉంటుందని, భవిష్యత్తులో వాషింగ్టన్ కుట్రలకు వారు మరింత తేలికగా బాధితులవుతారని హెచ్చరించారు. ట్రంప్ కార్యవర్గం తమ ప్లాన్ ప్రకారం చాలా స్పష్టంగా మసాలా డీల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా భారత వ్యవసాయ రంగంలో వాటా కోసం తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచుతున్నారని ఇప్పటికే గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ కూడా మన ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ జులైలో ఒక నివేదిక కూడా విడుదల చేసింది. ట్రంప్ కార్యవర్గం ఆశిస్తున్నటువంటి డీల్స్ రాజకీయంగా అస్థిరమైనవి, అవి మనకు ఆర్థికంగా వినాశకరమైనవని వెల్లడించింది. వీటిని అంగీకరిస్తే కోలుకోలేని విధంగా నష్టపోవాల్సి ఉంటుందని తెలిపింది. ముఖ్యంగా ట్రంప్ కు బాగా ఇష్టమైన మసాలా డీల్స్ ఏకపక్షంగా ఉంటాయని హెచ్చరించింది. భాగస్వామ్య దేశాలు అమెరికా వస్తువులపై టారిఫ్లను తగ్గించేలా చేయడమే కాకుండా వాటికి ఎటువంటి రాయితీలు అందనీయరని చెప్పింది. ఇంత చేసినా భవిష్యత్తులో మళ్లీ టారిఫ్ విధించరనే హామీ ఉండదని జీటీఆర్ఏ వెల్లడించింది. అసలు ఈ డీల్స్ దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం కాకుండా తాత్కాలిక రాజకీయ లక్ష్యాల కోసమే ఉద్దేశించినవిగా చెబుతున్నారు. ట్రంప్ నుంచి ఇలాంటి బెదిరింపులు కేవలం భారత్ మాత్రమే కాదు, అలా బెదిరింపులకు లోనవుతున్న దేశాలు డజన్ల సంఖ్యలో ఉన్నాయి. మనకు తెలియకుండా అప్లై చేసే మసాలా డీల్స్ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే అమెరికా వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, ఔషధాలు, ఆటోమొబైల్ మార్కెట్లలో మన దేశ ఉత్పత్తులకు ఏ మేరకు అవకాశాలు దక్కుతున్నాయన్నది భారత్ కు స్పష్టత ఉండాలి. ఎందుకంటే టారిఫ్ల పెంపు ఇప్పటికే ఎగుమతులు, జీడీపీ అంచనాలపై ప్రభావం చూపించాయి. ఖచ్చితంగా చర్చలు జరిపే బృందం ప్రస్తుతం ఉన్న టారిఫ్లను వెనక్కి తీసుకున్నట్లయితే ఆచరణ సాధ్యమైన పరిష్కారాలు, బలమైన మార్కెట్ అనుమతులు సాధించేందుకు ఒత్తిడి పెంచాల్సి ఉంటుంది. లేకపోతే మనకు అందే ప్రతి రాయితీని ట్రంప్ ఒక్క పోస్టుతో దూరం చేసే ప్రమాదం ఉంటుంది. భారత బృందం 2030 నాటికి ఇరు దేశాల వాణిజ్యాన్ని $500 బిలియన్ చేర్చేందుకు ప్రయత్నాలు జరగాలి. ఈ క్రమంలో అమెరికా చేపట్టిన నాన్ టారిఫ్ చర్యలను కూడా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. వీటిల్లో కస్టమ్స్ వాల్యుయేషన్ నిబంధనలు, దిగుమతి లైసెన్సులు, వాణిజ్య సంబంధిత పెట్టుబడుల్లో సమస్యలు వంటివి పరిష్కరించుకోవాలి. ఈ ఒప్పందం భారత ఆర్థిక శక్తి సామర్థ్యాలు, లౌక్యానికి చిహ్నంగా ఉంటుంది. ట్రంప్ కు పట్టు విడుపులతో ఇతర దేశాలతో అడ్డుకోవడం సరదా కావచ్చు, కానీ దాని వెంటే వాషింగ్టన్ నుంచి వచ్చే అనూహ్య మార్పులతోనూ మనం ఇబ్బంది పడక తప్పదు. అవసరం ఉన్నప్పుడు దోస్త్ మేరా దోస్త్, మోదీ నేను భాయ్ భాయ్, భారత్ ను మేము చైనాకు కోల్పోలేదు, మోదీ గొప్ప ప్రధాని, భారత్ అమెరికాలది వ్యూహాత్మక బంధం అని చెబుతూనే ఒక్క రోజుకే ట్రంప్ ప్లేట్ ఫిరాయిస్తున్నారు. తను మాత్రం ఎలాగైనా ఎవరితోనైనా ఎలాంటి మాటలైనా మాట్లాడొచ్చు, కానీ మనం చైనాతో కలవడం నిషిద్ధం, రష్యాతో స్నేహం నిషిద్ధం, అక్కడి నుంచి చమురు కొనుగోలు చేయడం నిషిద్ధం. అలాంటిది ఇప్పుడేదో ట్రంప్ మాటల్లో మార్పు కనిపిస్తుందని డిబేట్ జరుగుతోంది. ఆయన నాలుకకు నరం లేదని, తన చిత్తం క్షణక్షణానికి మారుతూ ఉంటుందని అమెరికా అధ్యక్షుడు మరోసారి నిరూపించారు. మొన్నటి బీజింగ్ ఎస్సీఓ సమావేశం తర్వాత రష్యా, చైనాతో పాటు భారత్ పైన ఒంటికాలిపై లేచారు. కానీ ఒక్క రోజైనా గడవకుండానే మామూలుగా ప్లేట్ ఫిరాయించారు.
భారత్ పైన ప్రధాని నరేంద్ర మోదీ పైన ఉన్నట్టుండి ప్రశంసల వర్షం కురిపించారు. భారత్తో అమెరికాకు ప్రత్యేక బంధం ఉందని ట్వీట్ చేశారు. ముఖ్యంగా మోదీ ఒక అద్భుతమైన ప్రధాని, ఓ గొప్ప వ్యక్తి కూడా. ఆయనతో నాకు గొప్ప స్నేహ బంధం ఉంది, అదెప్పటికీ కొనసాగుతుంది కూడా అంటూ శ్వేతసౌధం ఓవల్ ఆఫీస్ లో మీడియా భేటీ సందర్భంగా చెప్పుకొచ్చారు. అదే సమయంలో మోదీ కూడా అందుకు అత్యంత హుందాగా స్పందించారు. అమెరికా అధ్యక్షుని తాలూకు ఈ మారిన వైఖరిని ఎంతగానో అభినందిస్తున్నా. భారత్ అమెరికా భాగస్వామ్యంపై ఆయన సానుకూల వ్యాఖ్యలు, రెండు దేశాల ప్రత్యేక బంధాన్ని అభినందించిన తీరు ప్రశంసనీయమని ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. భారత్ అమెరికాలది అత్యంత సానుకూల, ప్రగతిశీల, సమగ్ర వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్యం అంటూ కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. జూన్ 17 నాటి ఫోన్ సంభాషణల ఆధారంగా ట్రంప్, మోదీ పరస్పరం స్పందించడం ఇదే తొలిసారి. ప్రతీకార సుంకాల కారణంగా దిగజారిన ద్వైపాక్షిక బంధాల పునరుద్ధరణకు అమెరికా భారత్ సంసిద్ధతకు ఇది నిదర్శనమని పరిశీలకులు భావిస్తున్నారు. భారత్ రష్యాలను దుష్ట చైనాకు కోల్పోయామంటూ తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ట్రంప్ ఘాటుగా పోస్ట్ పెట్టారు. మూడింటి దోస్తీ సుదీర్ఘంగా వర్ధిల్లాలంటూ సెటైర్లు కూడా విసిరారు. అయితే యుద్ధం కావాలో శాంతి కావాలో అమెరికాయే తేల్చుకోవాలంటూ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ చేసిన హెచ్చరికలకు స్పందనగా ఇలా వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ట్రంప్ పెట్టిన ఆ పోస్ట్ ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ప్రపంచ యుద్ధాలను ఆపానంటూ ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన ట్రంప్ మరోమారు అదే విషయం చెప్పారు. తన వాణిజ్య విధానాలతో 7 యుద్ధాలను పరిష్కరించాలని స్పష్టం చేశారు. సుంకాల పెంపు అమెరికా ఆర్థిక వ్యవస్థకే కాకుండా 7 యుద్ధాలను పరిష్కరించడానికి సహాయపడింది. అమెరికా చాలా శక్తివంతమైన దేశం. అమెరికా లేకపోతే ప్రపంచంలో ఏదీ లేదు. టారిఫ్లు మా దేశాన్ని ఆర్థికంగా అత్యంత శక్తివంతంగా మార్చాయి. అయితే ఈ టారిఫ్ల వల్లే 7 యుద్ధాలను ఆపాను అని వ్యాఖ్యానించారు. పనిలో పనిగా తన అనారోగ్యంపై వస్తున్న వార్తలను ట్రంప్ కొట్టిపడేశారు. మీరు చనిపోయారంటూ వార్తలు మీ దృష్టికి వచ్చాయా అని ఒక విలేకరు ప్రశ్నించగా ట్రంప్ స్పందించారు. తన ఆరోగ్యంపై వదంతులు వచ్చాయని మాత్రమే విన్నానని తెలిపారు. అవి కూడా పుకార్లేనని ఖండించారు. తాను చాలా చురుగ్గా ఉన్నానని, ఇప్పుడున్నంత ఆరోగ్యంగా గతంలో మరెప్పుడు లేనని స్పష్టం చేశారు ఆయన. ఇవన్నీ అటుంచితే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదం కోసం ఆదాయం పెంచుకోవడానికి ట్రంప్ ఇతర దేశాలపై కొరడా జులిపిస్తే ఆ దెబ్బ అమెరికా కంపెనీలకే తగులుతోంది. అగ్రరాజ్యానికి చెందిన మెజారిటీ కంపెనీలు చైనా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తుండడమే అందుకు కారణం. చైనా నుంచి అత్యధిక సుంకాలు వసూలు చేయాలని వాషింగ్టన్ భావించగా బీజింగ్ కూడా తాము తక్కువ తినలేదని ప్రతీకార సుంకాలు విధించింది. దీంతో అమెరికా కంపెనీలు ఎక్కువగా నష్టపోనున్నాయని సర్వేలు చెబుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా దిగుమతులపై మొదట అదనంగా 30% సుంకాలు విధించారు. తర్వాత వాటిని 145% పెంచారు. దీనిపై డ్రాగన్ కూడా ధీటుగా స్పందించడంతో పరస్పర సుంకాలపై వెనక్కి తగ్గాలని ఇరు దేశాధినేతలు నిర్ణయించుకున్నారు. దీంతో చైనా 10% సుంకాలతో సరిపెట్టింది.